అంటే ఇది ఒకటి మనం గమనించాలి ఇక్కడ. కుటుంబ పార్టీలు నుంచి వచ్చినటువంటి ఇద్దరు క్యాండిడేట్స్ ని అక్కడ రిజెక్ట్ చేశారు. మహబూబా ముఫ్తీ కూడా అనంతనాగ్ లో ఓడిపోయింది ఆవిడ. ఒమర్ అబ్దుల్లా బారాముల్లాలో ఓడిపోయాడు. అంటే ఇంజనీర్ రషీద్ కు పడిన ఓటు ఏదైతే ఉందో అది ఇంజనీర్ రషీద్ వల్ల ప్రేమ వల్ల కాదు. ఈ కుటుంబ పార్టీలు మళ్ళీ ఇక్కడ రాకూడదు అన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక డెసిషన్ అక్కడ ప్రజలు తీసుకున్నారు. కాబట్టి ఒమర్ అబ్దుల్లాని ఓడించడానికి వేసినటువంటి ఓటుగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రేపు ఎన్ఐఏ మరి అతనికి వచ్చి పార్లమెంట్ లో కూర్చొని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ పార్లమెంట్ లో అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తుందా? డెఫినెట్ గా ఇవ్వదు. ఎందుకంటే అతను టెర్రర్ ఫండింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి ఇంజనీర్ రషీద్ మాత్రం అటువంటి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. కోర్టులు కూడా అది మనకు దేశ వ్యతిరేకమైన చట్టాలు కార్యకలాపాలలో అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పి అతని మీద అభియోగం ఉంది. కాబట్టి కోర్టు కూడా అంత సునాయాసంగా అతనికి మనకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అలాగే మనం చూస్తే అనంతనాగ్ లో కూడా అనంతనాగ్ లో గెలిచింది ఎవరు? ఒమర్ అబ్దుల్లా పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ గెలిచాడు. కానీ మహబూబా ముఫ్తీని ఓడించారు. అంటే ఈ కుటుంబ పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని ఓటర్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎవరు వీళ్ళని ఓడించగలరు అనుకున్నారో వాళ్ళకు ఓటేది. అది అక్కడ జరిగినటువంటి పరిణామం. కాబట్టి దాన్ని మనం అక్కడ వేర్పాటువాదం పెరుగుతుందా అని అనుకోవడం బహుశా సమంజసమైనటువంటి నిర్ణయం కాదు. అది ఒక అనాలిసిస్ కాదు. వేర్పాటువాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రంలో ఉన్నారు. గత 70-80 ఏళ్లుగా ఉన్నటువంటి ఆర్టికల్ 370 దాని యొక్క కనుసన్నల్లో పెరిగినటువంటి కొన్ని 4-5 తరాలు సడన్ గా ఓవర్ నైట్ 4-5 సంవత్సరాల్లో వాళ్ళ మనసు మారిపోతుందంటే కనుక అది కళ్ళని అది జరిగేటువంటి విషయం కాదు. వాళ్ళలో ఆ వేర్పాటువాదం అన్నది ఉన్నది తప్పకుండా. కానీ అక్కడ దేశభక్తులైనటువంటి వాళ్ళు